నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. అక్క, ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పూర్ణిమ చైత్ర పూర్ణిమ అవును. శనివారం నాడు వస్తోంది. 12వ తారీఖు చైత్ర పూర్ణిమ. చైత్ర పౌర్ణిమ విశిష్టత ఏంటి, ఎట్లా వినియోగించుకోవచ్చు ఆ రోజుని ఒకసారి మీ ద్వారా. తారీఖు 12 వస్తుంది అంటే గురు సంఖ్య 3 3. శనివారం వస్తుంది అంటే శనీశ్వరుడిని కూడా అంటే శని అంటే అర్ధాష్టమ శని వచ్చిన వాళ్ళు ఉన్నారు, పంచమ శని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏళ్ళనాటి శని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పౌర్ణమిని చక్కగా వినియోగించుకోవాలి. ఎందుకంటే శనివారం రోజు వచ్చింది కాబట్టి. ఈసారి మొదటి పౌర్ణిమ కాబట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడానికి చాలా బ్రహ్మాండమైన రోజు అని చెప్పొచ్చు. మన దారిద్ర్యం తొలగించుకోవటం కోసం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసము ఈ రోజును చక్కగా వినియోగించుకోవాలి. ఎక్కడైనా జీవనదులకు వెళ్ళి స్నానం ఆచరించటము, అక్కడ దాన ధర్మాలు చేయటము, ఎన్నో వేల రెట్ల ఫలితాలని స్వామి మనకిస్తారు. ఇంకా అదే రోజు హనుమాన్ దీక్ష చేపట్టాలన్నా అదే రోజు హనుమాన్ దీక్ష చేపడతారు. హనుమాన్ జయంతి వేడుకలు కూడా జరుపుతారు కదా. నార్త్ సైడ్ అంతా కూడా ఈ రోజే హనుమాన్ జయంతి కింద జరిపిస్తారు. కానీ మనం మాత్రం వైశాఖ మాసంలో అంటే ఈ రోజు నుంచి కరెక్ట్ గా ఏప్రిల్ 12 నుంచి 41 డేస్ తర్వాత మనం హనుమాన్ జయంతి జరుపుకుంటాం. అంటే వైశాఖ బహుళ పక్ష దశమి రోజు మనం హనుమత్ జయంతి జరుపుకుంటాము. అంటే మే 22 వస్తుంది ఇంచుమించుగా అలా వస్తుంది. అయితే ఆ రోజు హనుమాన్ ఆరాధన చేయటం మంచిది. ఈ శని బాధల నుంచి ఉపశమనం పొందాలంటే హనుమాన్ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఆవాలు గాని దానము, అక్కడ వంటలు గనక చేస్తే ఆవాలు దానం చేయొచ్చు. అంటే గుళ్ళో ఇచ్చేయమంటారు. గుళ్ళో ఇచ్చేయమంటాను, వంటకు వినియోగించుకోవడానికి. ఆవ నూనె, అలాగే మట్టి మూకుళ్ళలో ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసి మీ ఛాయ చూసి దానం ఇవ్వటం. శనివారం వచ్చింది కాబట్టి దాన ధర్మాలకు విశేషమైన రోజు కాబట్టి. తర్వాత అక్కడ ఏమీ లేని వాళ్ళు ఉంటారు కదా, ఏమీ లేని వాళ్ళకి ఆహారాన్ని అందచేయటం కూడా చాలా విశేషం అన్నమాట. ఆ రోజు చేయాల్సిన దాన ధర్మాలకి ప్రత్యేకమైన రోజు. ఆ రోజు ఏమీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు పంచినా కూడా మంచిది. ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్ ఎంతో మంది లేని వాళ్ళు రోడ్ల మీద ఉంటారు. అప్పుడు శని భగవానుడు సంతృష్టి చెందుతాడు. విష్ణుమూర్తికి కూడా చాలా ఆనందం అన్నమాట దాన ధర్మాలు చేస్తే ఆ రోజు. ఇక ముఖ్యంగా చిత్రగుప్తుడిని స్మరించుకోవాల్సిన రోజు కూడా అదేమిటక్క. ప్రత్యేకంగా ఈ రోజు చిత్రగుప్తుడిని మనం గుర్తు చేసుకోవాలట. ఎందుకంటే మన లెక్కల చిట్టా రాసేది గుడ్ కర్మ బ్యాడ్ కర్మ బుక్ లో నోట్ చేసుకుంటూ ఉంటారంట. ఆ రోజు ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో, ఎవరైతే జీవనదుల్లో స్నానం చేస్తారో, ఆ రోజు చైత్ర పౌర్ణమి ఎవరైతే పూజిస్తారో ఆ రోజు చిత్రగుప్తుడు కొంచెం చూసి అంటే బ్యాడ్ కర్మ నుంచి గుడ్ కర్మ వైపు మనల్ని మళ్ళిస్తారట. ఆయన దండం పెట్టుకోవడం. చిత్రగుప్తుల వారు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి, మీరు బ్యాడ్ కర్మ కాకుండా గుడ్ కర్మ చేసే విధంగా, మంచి కర్మలు చేసే విధంగా మమ్మల్ని నడిపించండి అనుకుంటే చాలు చిత్రగుప్తుడు. ఒక్కసారి ఆయన పేరు స్మరించుకుంటే చాలు. ఆ రోజు హనుమాన్ని, విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, చిత్రగుప్తుడిని వీళ్ళు ముఖ్యంగా మనం. ఇక లక్ష్మీ ఆరాధన విశేషంగా ఎలా చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి. లక్ష్మీ ఆరాధన అమ్మవారికి మనం అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చాలా చక్కగా అంటే మనకి ఉండే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ఆ రోజుని వినియోగించుకోవాలి. లక్ష్మీ స్తోత్రాలు చదవాలి. అలాగే ధనాకర్షణ పెరగాలన్నా కూడా ఆ రోజు అమ్మవారిని పూజించాలన్నమాట. చక్కగా గుమ్మం బయట సాయంత్రం ప్రదోష కాలంలో దీపాలు వెలిగించటము, ఉప్పు దీపం వెలిగించటం, రాళ్ళుప్పు ఒక తమలపాకు తీసుకుని దాని మీద రాళ్ళుప్పు వేసి ఆవు నేతితో దీపం పెట్టడం, ప్రమిదల్లో వేసి అటు ఇటు ఉప్పు దీపం పెట్టడం. అయితే క్రిస్టల్ సాల్ట్ వేసి ఆకు మీద నేతి దీపాలు పెట్టాలి. అలాగే అమ్మవారికి ఏదైనా క్షీర అన్నం లాంటి చేసి చిన్నపిల్లలకి పంచటం. కన్యలు అంటాం కదా, చిన్న పిల్లలు ముద్దుగా ఆ పిల్లలకి పంచడం కూడా విశేషమైన ఫలితం వస్తుంది అనమాట. ఇక దత్తాత్రేయ స్వామిని అయితే ప్రతి పౌర్ణమి కూడా దత్తాత్రేయ స్వామికి చాలా విశేషం. మీరు విశేషంగా ఈసారి చాలా అద్భుతం గార్నగాపురంలో ఉండబోతున్నారు ఈ పౌర్ణమికి, చైత్ర పౌర్ణమికి. అవును, గార్నగాపూర్ లో ఉండబోతున్నాను. ఇంకా అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతాయి. రాలేని వాళ్ళు బాధపడకుండా దత్త స్మరణ చేసుకుంటే మంచిది. ఆ రోజు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకుంటే మంచిది. స్వామిని స్తుతిస్తే విశేషమైన ఫలితం ఇస్తారని చెప్పాను కదా. పౌర్ణమి రోజు ఎవరైతే
సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తారో అనంతమైన ఫలితాన్ని స్వామిస్తారు. ఎన్నిసార్లు చేయమంటారు? 11 సార్లు. 11కి మించి కూడా చేయొచ్చు, 21 సార్లు కూడా చేయొచ్చు. సమయం ఏదైనా? 108 సార్లు చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు చేస్తే చాలా మంచిది. మరి 108 సామూహికంగా ఒక 4-5 కూర్చొని 108 సార్లు చేయొచ్చా? వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు గాని అపార్ట్మెంట్ లో వాళ్ళందరూ కలిసి కూడా సిద్ధమంగళ స్తోత్రం ఓ 10 మంది కూర్చున్నారు అంటే 10 మంది 11 సార్లు చదివారంటే అయిపోతుంది. అలాగే హనుమాన్ మంత్రం ఓం హం హనుమతే నమః అనుకుంటే ఈ శని బాధల నుంచి బయటపడతారు, శనివారం కాబట్టి. అలాగే ఓం నమ శివాయ చాంటింగ్ చేసినా కూడా చాలా మంచిది. ఇంకొక చిన్న లక్ష్మీ స్తోత్రం చెప్తాను. ఆ రోజు ఎవరైతే ఈ ఆర్థిక ఇబ్బందులతో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్తోత్రాన్ని చేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా. ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మీ చ విద్మహే కుబేర యుక్తా చ ధీమహి తన్నో ధనదః ప్రచోదయాత్. అద్భుతం. కుబేరుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేసి కుబేరుని కూడా ఇన్వాల్వ్ చేసాం. ఎందుకంటే ఆర్థిక సమస్యలు ఉండేవాళ్ళు, పాపం దారిద్ర్యంతో బాధపడే వాళ్ళు ఆ రోజు దీన్ని 108 టైమ్స్ జపిస్తే చాలా మంచిది. ఇంకొకసారి చదివి. ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మీ చ విద్మహే కుబేర యుక్తా చ ధీమహి తన్నో ధనదః ప్రచోదయాత్. అద్భుతం. 108 టైమ్స్. ఇది ప్రదోష సమయంలో చేయమంటారా? పొద్దున కూడా చేసుకో. ప్రదోష సమయంలో చేస్తే చాలా మంచిది. పౌర్ణమి కదా, పౌర్ణమి కాబట్టి ప్రదోష సమయంలో చక్కగా మీరు చేసుకుంటానికి 1 గంట గంటన్నరకు మించి పట్టదు. అసలు ఇదైతే గంటన్నర ఏం పట్టదు, ఏమీ పట్టదు. 108 టైమ్స్ కాబట్టి జపమాల తీసుకొని చేయండి. అద్భుతం. చాలా అద్భుతంగా వివరించారు. గానగాపురంలో మీరు ఈ పాటికి ఆల్రెడీ గానగాపురంలో ఉంటారు, మనం ముందే షూట్ చేస్తున్నాం అనుకోండి. చక్కగా స్వామివారికి మా నమస్కారాలు కూడా తెలియజేయండి. తప్పకుండా మీ అందరి తరపు నుంచి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. పద్మిని బాగుండాలి, టీవీ భక్తులందరూ కూడా బాగుండాలి, దత్త భక్తులందరూ కూడా బాగుండాలని నమస్కారం చెప్తాను స్వామికి. చాలా చాలా సంతోషం అక్క, చాలా చక్కగా వివరించారు. ఈ చైత్ర పూర్ణిమని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని స్వామి అనుగ్రహాన్ని, ఇష్టదేవతారాధన కూడా చేసుకోవచ్చు. అందరి గురించి చెప్పారు. ఇష్టదైవ ఆరాధన చేసుకోవచ్చు. ఎవరైతే ఏ దేవతని ఎక్కువ ఇష్టదైవంగా భావిస్తారో వాళ్ళ జపం తప్పకుండా చేసుకుంటే వేల రెట్ల ఫలితం ఇస్తారు. అనుగ్రహం తొందరగా ఉంటుంది. అలా ఉండాలి మన వాళ్ళ పట్ల అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.